హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీ లైఫ్‌లోకి ఎవరు రాబోతున్నారు? న్యూ పర్సనా? లేకపోతే పాస్ట్ పర్సనా? ఎవరనేదైతే చూద్దాము. మీకెవరైతే దూరమైన వాళ్ళున్నారో, వాళ్ళ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు. ఇక మీరు ఎవరైనా కొత్తగా ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటే, వాళ్ళని గూడా వాళ్ళ పేరు గూడా మీరు చెప్పుకోవచ్చు. ఓకేనా? కొంతమంది న్యూ పర్సన్స్ గురించి కూడా చేయమంటున్నారు. సో, నాకు ఈ రీడింగ్‌లో ఏమొస్తుందో నేను ఏదైతే చెప్తాను. న్యూ పర్సన్స్ వస్తున్నారా? పాస్ట్ పర్సన్స్ వస్తున్నారా? అయితే చూద్దాము. ఓకేనా? మీకు ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. మీరు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా నాకు మెసేజ్ చేయొచ్చు. రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లైఫ్‌లోకి ఎవరు రాబోతున్నారు? పాస్ట్ పర్సనా? లేక న్యూ పర్సనా? ఎవరు రాబోతున్నారు? ప్లీజ్ తెలియచేయండి. కరెక్ట్‌గా మాకు ఆన్సర్ మెసేజ్ అనేది ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ లైఫ్‌లోకి ఎవరు రాబోతున్నారు? ప్లీజ్ తెలియచేయండి. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్. 2 ఆఫ్ వాండ్స్. వీళ్ళెలా అంటే మీ పర్సన్ పాస్ట్‌లో మీ నుంచి ఎక్కువ ప్రేమ కావాలి అని కోరుకునే వాళ్ళు. వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అయితే బయట పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళకి మిమ్మల్ని చూస్తే ఆనందము, మీరు మాట్లాడాలి అనైతే అనుకుంటారు. కానీ వాళ్ళు కొన్ని కారణాల వల్ల మీకు దూరమైతే అవ్వాల్సొచ్చింది. అది వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా చుట్టుపక్కల వాళ్ళ వల్ల కావచ్చు. అలా అయితే మీకు దూరమయ్యారు. వాళ్ళు ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అననంటే మంచి నాలెడ్జబుల్ పర్సన్ అన్నమాట. 10 మందికి సలహాలు, సూచనలనేది ఇస్తారన్నమాట. సో, వాళ్ళైతే మీకు ఎలాంటి విషయమో అయితే తేల్చి చెప్పలేదు. భారంగా ఫీలయ్యేవారు. రాసులైతే చెప్తాను. ఇందులో మీ పర్సన్ రాశి, ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాశి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ అనే తీసుకోండి. మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఇక రాసుల విషయానికొస్తే అన్ని రాసులు వస్తాయన్నమాట. ఎందుకంటే కార్డ్స్ అనేది ఉంటాయి కాబట్టి. అన్ని రాసులు చెప్తున్నారే మీరు అని కూడా ఎవరో కామెంట్ చేసినట్టు గుర్తు నాకు.
కాకపోతే కొన్ని రాసులు ఎక్కువ కనిపిస్తాయి, కొన్ని రాసులు అయితే తక్కువ కనిపిస్తాయి అన్నమాట. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. ఇక వాటర్ సైన్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. మేషరాశి, సింహ రాశి, ధనుస్సు రాశి అయితే తక్కువ కనిపిస్తున్నారు. మిథునం, తుల, కుంభ రాశి కూడా ఉన్నారు. వీళ్ళు కూడా తక్కువ కనిపిస్తున్నారు. ఈ రాశుల వాళ్ళు అయితే ఉన్నారు. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 9, నెంబర్ 7, నెంబర్ 6 సారీ నెంబర్ 6, నెంబర్ 9 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు అన్నమాట. మీకు ఎవరికైనా 999 కూడా కనిపిస్తూ ఉండొచ్చు. 999 కనిపిస్తే తప్పకుండా మెసేజ్ అయితే చేయండి. 9 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. నెంబర్ 4, నెంబర్ 7, 777, 999 నెంబర్స్ మీకు ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తే కామెంట్ చేయండి. నెంబర్ 2, నెంబర్ 18, నెంబర్ 5, నెంబర్ 10 నెంబర్ కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. 5 నెంబర్, 10 నెంబర్, 8 నెంబర్, నెంబర్ 9, నెంబర్ 11 ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక లెటర్స్ మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్, నెంబర్ కే లెటర్, టీ లెటర్, పి లెటర్, సి లెటర్, హెచ్ లెటర్, క్యూ లెటర్, ఎం లెటర్, డబ్ల్యూ లెటర్, ఎఫ్ లెటర్, జే లెటర్, ఈ లెటర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీ లైఫ్ లోకి ఎవరు రాబోతున్నారు, ఎవరు ఎదురు చూస్తున్నారు మీకోసము అని అంటే, ఫాస్ట్ మిమ్మల్ని ఎవరైతే ఏడిపించి ఇబ్బంది పెట్టి మిమ్మల్ని నలుగురిలోనూ నానా విధాలుగా హింస పెట్టి మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు మీ లైఫ్ లోకి తిరిగి రావాలి అని అయితే అనుకుంటున్నారు. వీళ్ళు ఫాస్ట్ పర్సన్ అన్నమాట. ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళ వల్ల చాలా సఫర్ అయ్యారు, చాలా ఇబ్బందులు పడ్డారు, ఇప్పటికి కూడా ఏడుస్తూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు, వాళ్ళ వల్ల సఫర్ అవుతూనే ఉన్నారు. మళ్ళా వస్తారా రారా అని మీరు ఎదురు చూస్తున్నారన్నమాట. వాళ్ళు మీ లైఫ్ లోకి అయితే వస్తారు. పాస్ట్ లో వాళ్ళు ఇన్మెచ్యూర్ గా ఉన్నారన్నమాట. ఇప్పుడు కొంచెము వాళ్ళు తెలివితేటలు అనేది తెలుసుకొని అన్ని విధాలుగా ఒక నాలెడ్జ్ అనేది పెంచుకొని మీ దగ్గరకైతే రాబోతున్నారు. ఇప్పుడు తప్పప్పులు అన్ని కూడా ఒప్పుకునే ఛాన్స్ అయితే ఉంది. తను మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు? ఎందుకు ఏడిపించారు? ఎందుకలా మిమ్మల్ని నవ్వుల పాలు చేశారు? అందరిలో మిమ్మల్ని ఎందుకిలా తక్కువగా ఉండేలాగా చేశారు? అనే దాని మీద మీకొక క్లారిటీ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారన్నమాట. వీళ్ళు ఫాస్ట్ పర్సన్. ఇంకా కొంతమందికి ఎక్కడో ట్రావెల్‌లో చూసారన్నమాట. మీరు ఎక్కడికైనా ఒక పిక్నిక్‌లో అయినా మిమ్మల్ని చూసిండొచ్చు. వీళ్ళు కొత్త వాళ్ళు. ఎక్కడైనా ఒక టూర్ వెళ్ళినప్పుడు చూసిండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని చూసిండొచ్చు. మిమ్మల్ని చూసి మీ డ్రెస్ కానీ, మీరుంటున్న విధానం కానీ, మిమ్మల్ని చూసి వాళ్ళు నచ్చడం అయితే జరిగింది. వాళ్ళు ధైర్య సాహసాలున్న వ్యక్తులన్నమాట వీళ్ళు. వీళ్ళు ట్రావెలింగ్ చేస్తూ మిమ్మల్నైతే గమనించారు. వాళ్ళు మిమ్మల్నైతే ఇష్టపడ్డారు. మీతో మాట్లాడడానికి ట్రై చేశారు. కానీ మీరైతే అవకాశం ఇవ్వలేదు. ఎందుకు అననంటే మీరు ఒకరి గురించి ఎదురు చూసే వ్యక్తులు కాదన్నమాట.
మీరు అలా ఉంటారు. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిస్తారన్నమాట. సో మిమ్మల్నైతే వాళ్ళు గమనించారు. వాళ్ళకి మాట్లాడాలి అనైతే ఒక ఛాన్స్ కోసం అయితే ఎదురు చూసారు. మీరైతే అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు ఇంకో విధంగా కూడా ఆలోచించారు. మీ 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 ఆచార వ్యవహారాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు వేరుగా ఉంటాయన్నమాట. మీ పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. కానీ వాళ్ళైతే మిమ్మల్ని చూసి ఇష్టపడ్డారు. మాట్లాడడానికైతే ప్రయత్నం చేశారు. మీరైతే ఒక ఛాన్స్ అయితే ఇవ్వలేదు. కానీ వాళ్ళైతే మీ లైఫ్‌లోకి రావాలి అనైతే ఎదురు చూస్తున్నారు. ఒక ఛాన్స్ దొరుకుతుందా అనైతే ఆలోచిస్తున్నారన్నమాట. మీరంటే అంత ఇష్టం వాళ్ళకి. మీలాంటి వ్యక్తులని ఎప్పుడూ వాళ్ళు చూడలేదు అన్నట్లు చూసారన్నమాట మిమ్మల్ని. వీళ్ళు మీకు లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉన్నారు. ఎక్కడో ఒక ట్రావెలింగ్‌లో మీకు వీళ్ళు పరిచయమయ్యారు. పరిచయమయ్యారు. కానీ వాళ్ళు చాలా ప్రయత్నం అయితే చేశారు. మీరు వాళ్ళు గమనిస్తున్నారని మీకు కూడా అర్థమైంది. వాళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారన్నమాట. వాళ్ళు గూడా కనుక్కుంటున్నారు మీ గురించి వివరాలన్నీ. వాళ్ళైతే మీ లైఫ్‌లోకి రావాలనైతే ఎదురు చూస్తున్నారు. ఇంకా కొంతమంది వీళ్ళు మీకన్నా చిన్నవాళ్ళన్నమాట. పాస్ట్‌లో మీ దగ్గర సహాయం పొందారు వీళ్ళు. మీ దగ్గర సహాయం పొంది మీ దగ్గరికి రావాలని ఎదురు చూసారు. మీ దగ్గర సహాయం అయితే పొందారు. కానీ కొన్ని మిస్‌బిహేవ్స్ వల్ల మీకు దూరమయ్యారన్నమాట. అలా మీకు దూరమయ్యి మీరు కూడా ఇంకా వాళ్ళకి ఒక అవకాశం అయితే ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి మీతో పోటీ పడేంత స్ట్రెంత్ వాళ్ళకి లేదన్నమాట. వాళ్ళకి రావాలి అనైతే అనిపిస్తుంది. కానీ వీళ్ళెలా అంటే భయపడుతున్నారు కూడా. ఎవరైతే ఉన్నారో నేను చెప్పే మెసేజ్‌ని బట్టి మీకు ఏది రెజొనేట్ అయిందో ఆ పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా? పాస్టా? ప్రెజెంటా? కొత్త వాళ్ళా? లేకపోతే పాత వాళ్ళా? అనేది మీ దగ్గర సహాయం పొంది ఒక ఎలా అంటే వాళ్ళకి అంత ధైర్యం లేదు. మీతో పోటీ పడేంత ధైర్యం లేదు. మీకు చెప్పుకునేంత ధైర్యం లేదు. ఏదైనా ప్రేమ విషయం, రిలేషన్ గురించి చెప్పాలన్నా అంత ధైర్యం లేదు వాళ్ళకి. మీ దగ్గర సహాయం అయితే పొందారు. ఆహ్, కానీ సైలెంట్ అయిపోయారన్నమాట. వాళ్ళకైతే మీ లైఫ్‌లోకి రావాలనైతే అనిపిస్తుంది. కానీ వాళ్ళకి భయమేంటంటే వస్తే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరా? అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. ఇలా ఫీల్ అవుతున్నారు. ఇక కొంతమంది మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని బాగా ఏడ్పించారో, మీరు వాళ్ళ వల్ల సఫర్ అయ్యారో, నిద్ర లేని రాత్రులు గడిపారో, వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. హ్మ్. వాళ్ళైతే మీకోసం దారి వెతుక్కుంటూనే ఉన్నారన్నమాట రావాలని. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. వెతుక్కుంటూనే ఉన్నారు. అలా అని వాళ్ళు ఎవరి సలహాలు, సూచనలు గూడా పాటించే వ్యక్తి అయితే కాదు. సో, వాళ్ళు రావాలనైతే ఎదురు చూస్తున్నారు. ఆలోచిస్తున్నారు. వాళ్ళు గూడా మీరెలా ఒంటరిగా ఉన్నారో వాళ్ళు కూడా ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు. ఇక కొంతమంది ఎలా అంటే మీ దగ్గర సహాయం పొందారు. మీరు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీ దగ్గరికి రావడము, మీ దగ్గర సహాయం పొందడము, మళ్ళా అవసరం తీరాక మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మీకు కాలర్ మెసేజ్ లేకుండా చేయడము, మళ్ళా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడము, ఇలా అయితే ఉండేవాళ్ళు. వాళ్ళు మళ్ళా మీ లైఫ్‌లోకి రావాలనైతే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అవసరం అలాంటిది. మీరు లేనిది వాళ్ళకి జరగదన్నమాట. మీరు కావాలి వాళ్ళకి. మీరుంటేనే వాళ్ళ లైఫ్ ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతారు. లేదంటే వాళ్ళు వస్తున్న ప్రాబ్లమ్స్‌నైతే తట్టుకోలేరన్నమాట. అలా అయినా మిమ్మల్ని ట్రాక్‌లో పెట్టాలనైతే చూస్తారు. మీ నుంచి ఎలాంటి వాళ్ళంటే కొంతమంది అదే
చీటర్స్ లాగున్నారన్నమాట. కేవలం మీ అవసరాల కోసమే వస్తారు వాళ్ళు. వాళ్ళ అవసరాల కోసమే వస్తారు. సారీ. అలా మిమ్మల్ని ఉపయోగించుకుంటారన్నమాట. కానీ మీరేమో భ్రమలో బతికేస్తూ ఉంటారు. మాటి మాటికి వాళ్ళు రావడము, మీరు మోసపోవడము అయితే జరుగుతూ ఉంటుంది. ఇది కంటిన్యూ అవుతుంటుందన్నమాట. కొద్ది రోజులు రావడము, బాగుండడము, హ్యాపీగా ఉండడము, మళ్ళా వాళ్ళ అవసరానికి ఏదో ఒకటి మాట్లాడడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మీరు వాళ్ళడిగింది చేయకపోతే మళ్ళా మూవ్ ఆన్ అవ్వడము, ఇవన్నీ జరుగుతాయన్నమాట. వీళ్ళ దగ్గర మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాంటి వ్యక్తులైతే ఉన్నారు. ఇలా వీళ్ళైతే రాబోతున్నారు మీ లైఫ్‌లోకి. అది మీకెవరనేది మీకు తెలుసు కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? వెయిట్ చేస్తున్నారు మీకోసం. నిర్ణయం తీసుకోవాలా? వద్దా? రావాలా? వద్దా? అని ఎదురు చూస్తున్నారు పాస్ట్ పర్సన్. మీరంటే ప్రేమ వాళ్ళకి. కానీ బయటికి చెప్పుకోలేరు. నలుగురు కోసము బయట చెప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళున్న పొజిషన్ అలాంటిదన్నమాట. సో, కొంతమంది ఎవరంటే కొత్త వాళ్ళు. కొత్త వాళ్ళు గూడా రాబోతున్నారు. మీరెవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో కొత్త వాళ్ళు రాబోతున్నారు. కానీ వాళ్ళెలా అంటే ఆహ్, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం భయపడుతున్నారన్నమాట. వాళ్ళొచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. ఎవరైతే మ్యారేజ్ కాలేదో వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి అనేది ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, సొసైటీ గురించి ఈ వ్యక్తులు ఎక్కువ భయపడతారు. వాళ్ళకెక్కువ విలువనేది ఇస్తారన్నమాట. ఇలా అయితే ఉన్నారు. వీళ్ళైతే మీ లైఫ్‌లోకైతే రాబోతున్నారు. పాజిటివ్‌గా వచ్చాయి కార్డ్స్ అయితే. క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఇక నేను పెండులమ్ సమాధానం అయితే తీస్తాను. మీ మనసులో ఒక ప్రశ్న అయితే వేసుకోండి. ఆ ప్రశ్నకి పెండులమ్ సమాధానం అయితే చూద్దాం. వేసిన ప్రశ్నే అయితే మళ్ళా మళ్ళా వేయొద్దండి. వేరే వేరే ప్రశ్నలనేది వెయ్యాలి. వేసిన ప్రశ్నే మళ్ళా వేయొద్దు. మొన్నెవరో మెసేజ్ చేశారన్నమాట. వేసిన ప్రశ్నే 2 టైమ్స్ వేసుకున్నాను అనని. అలా కాకుండా సెపరేట్‌గా మీరు ప్రశ్నలనేది మనసులో వేసుకోవాలి. పెండులమ్‌ని మీరు ఎలాంటి ప్రశ్నలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన రీడింగ్‌కి దానికి తగ్గట్టుగా మీరు ప్రశ్నలు వేసుకోవచ్చు మనసులో. లేదా మీకేదైనా కోరికలుంటే, ఆ కోరికలు గూడా మనసులో చెప్పుకోవచ్చు. పెండులమ్‌ని అడగొచ్చు. మీరు వేయాలనుకున్న మనసులో అనుకున్న ప్రశ్న వేసుకోండి. 10 సెకండ్స్ అయితే టైం తీసుకోండి. ఓకేనా? ప్లీజ్ పెండులమ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి యెస్ ఆర్ నో సమాధానం తెలియచేయండి. ప్లీజ్ పెండులమ్. పెండులమ్ నిదానంగా మూవ్ అవుతూ ఉంది. యెస్ మీద చూపిస్తూ ఉంది. మీరు మనసులో ఏ ప్రశ్న అయితే వేసుకున్నారో దానికి యెస్ అని చెప్తూ ఉంది. మీరు వేసుకున్న ప్రశ్నకి యెస్ అండి. ఓకే. థాంక్ యూ పెండులమ్. అలాగే ఇంకో ప్రశ్న గూడా వేసుకోండి. 10 సెకండ్స్ అయితే టైం తీసుకోండి.
ప్లీజ్ పెండిలం మా వ్యూవర్స్ అనుకున్న ప్రశ్న రెండవ ప్రశ్నకి ఎస్ ఆర్ నో తెలపండి. ఈ సమాధానం అనేది ఇవ్వండి. ఇది పాజిబుల్ అండి. చెక్కింగ్. చెక్ అగైన్ అని ఇస్తుందండి. చెక్ అగైన్. చెక్ అగైన్. చెక్ చేయమని చెప్తున్నారు. స్ట్రాంగ్లీ చెక్ అగైన్ అని వస్తుంది. మీరు వేసుకున్న ప్రశ్న ఏముందో ఒకసారి చెక్ చేసి స్టెప్ వేయండి అని అయితే చెప్తుంది. చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది చూడండి. చెక్ అగైన్. థ్యాంక్ యూ పెండిలం. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇవాళ రీడింగ్ అయితే ఇది. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. ఓకేనా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరో రీడింగ్ తో మీ ముందుంటాను. ఓకే, బాయ్.